చేతులెత్తి 3 సార్లు దేవునికి బిగ్గరగా స్తోత్రం చెప్దామా? హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఓకే, ఈనాటి ధ్యానాంశము ఒకటి. నా వైపు చూడండి. ఒక 3 మాటలు చెప్పి నేను ముగిస్తాను. ఈరోజు కొంచెం పెందల కాడే ముగిస్తాను. మీకు భోజన పదార్థాలు ఏర్పాటు చేయలేకపోయాము కాబట్టి అందుకని కొంచెం పెందల కాడే ముగిస్తాను. ఈనాటి ధ్యానాంశంలోనికి వచ్చేద్దాం. ప్రార్థన చేయరు. చెప్పండి. పాపము చేయరు. ఇదే ఈరోజు. ప్రార్థన చేయరు, పాపము చేయరు. ఎలా ఉంది ఇది? విచిత్రంగా లేదు? ప్రతి సంఘములో, ప్రతి క్రైస్తవ సంఘములో ఇటువంటి వాళ్ళు ఉంటారు. ప్రతి క్రైస్తవ సంఘంలో ముఖ్యంగా చదువు లేని వాళ్ళు వినండి. చదువున్నోళ్ళు మీకంటే జ్ఞానవంతులని కాదు. మాకు ప్రార్థన చేయడం రాదు అంటుంటారు ఒక్కొక్కసారి. ప్రార్థనకు చదువుకు సంబంధం లేదు. ఓకే, అర్థమవుతుందా మీకు? ప్రార్థనకు చదువుకు సంబంధం లేదు. ప్రార్థన అంటే దేవునితో మాట్లాడుట అని మనకు తెలుసు. అది సండే స్కూల్ పిల్లోని అడిగినా చెప్తాడు. కొంతమంది ప్రార్థన చేయరు, అలాగని వాళ్ళు ఏమైనా తప్పుడు పనులు చేస్తారంటే ఏం తప్పుడు పనులు ఏం చేయరు. వాళ్ళు ఏమన్నా దొంగోళ్ళ అంటే వాళ్ళు దొంగోళ్ళేం కాదు. వాళ్ళు ఏమన్నా ఇంకా ఏమైనా దేవునికి వ్యతిరేకమైన కార్యాలు చేస్తున్నారంటే చెయ్యరు. ఏమైనా పాపము చేస్తుండ్రా అంటే చెయ్యరు. వాళ్ళను ఒకటి ప్రార్థన చేయకుండా, రెండవది పాపము చేయకుండా ఉండే వారిని ఏమంటున్నారు అనంటే నీతిమంతులు. చెప్పండి. వాళ్ళు ప్రార్థన చేయరు, పాపం చేయరు. పోనీ వాళ్ళు తప్పు చేశారని ఏయ్ మీరు తప్పు చేస్తున్నారు అని అందామా? వాళ్ళు తప్పు చేయరు. సంఘానికి వస్తారు, దేవునిలోనే ఉంటారు, పాట పాడతారు, ఆరాధనలో కూడా గడుపుతారు, ప్రతి నెల లేకపోతే ప్రతి వారం దశంభాగాలు ఇస్తారు, ఇదిగో మీటింగులకు కూడా సహకరిస్తారు, పరిచర్యలో సహకరిస్తారు, బాగానే ఉంటారు. మరి ప్రార్థన ఎందుకు చేయరు అని అంటే ఏమో వాళ్ళ దగ్గర కారణాలు ఉండవు. ఏమో వాళ్ళకు కూడా తెలియదు. ఎందుకయ్యా మీరు ప్రార్థన చేయరంటే ఏమో ప్రార్థన చేసుకోవాలని ఉంటది కానీ ఏమో ఎందుకు చేయట్లేదో. నేను ఆలకిస్తున్నారా నా మాటలు? మీరు స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఈరోజు దేవుడు మనందరితో మాట్లాడుతూ ఉన్నాడు. చదువుకున్న వారితోనూ, చదువు లేని వారితోనూ, బాప్తిస్మం పొందిన వారితోనూ, పొందని వారితోనూ, క్రీస్తు నామములో రక్షింపబడిన మనందరితో ప్రభు మాట్లాడుతున్నాడు. నీతిమంతులైనటువంటి మీరు ఎందుకు ప్రార్థన చేయరు? అయితే మనము ప్రార్థన నేర్చుకుందుముగాక. ఎవరిమి? అసలు ప్రార్థన చెయ్యని వారిమి. మనలో చాలా మంది ప్రార్థన చేస్తారు, చాలా సంతోషం. చాలా మంది అంటే చాలా మందికి తెలుసు. దాదాపు ఒక 70-80% మందికి ప్రార్థన చేయడం తెలుసు. తెలుసా తెలియదా ఇంతకు మీకు? నేనేమో సర్టిఫికెట్ ఇస్తున్నా మీ గురించి. తెలుసు కదా ప్రార్థన చేయడము మంచిది. ప్రార్థన చెయ్యని వారు ప్రార్థన చెయ్యాలి. ప్రార్థన చెయ్యకపోతే వచ్చే నష్టం ఏంటి? సమూయేలు రాసినటువంటి గ్రంథంలో ఒక్క మాట మనం చదువుకుందాం. మీకోసం ఊరికట్టు చదివిస్తాను అంతే. సమూయేలు రాసినటువంటి మొదటి గ్రంథము 12వ అధ్యాయం 33వ వచనాన్ని చదువుకుందాం. అసలు ప్రార్థన చేయకపోతే మనకు వచ్చే నష్టం ఏంటో ఒక్క మాట అంతే. మిగతా దాంట్లోకి వెళ్ళిపోదాం మరలా. నా మట్టుకు నేను మీ నిమిత్తము ప్రార్థన చేయుట మానుట వలన, నా మటుకు నేను ప్రార్థన చేయుట మానుట వలన యెహోవాకు దేవునికి విరోధముగా పాపము చేసిన వాడనైనట్లు అని అంటున్నాడు. స్తోత్రం చెప్పాలి, చెప్పాలి, చెప్పాలి. అది
ప్రార్థన చేయకపోవడమే పాపం. చెప్పండి. చెప్పాలి మీరు, మీతోనే కదా మాట్లాడుతున్నాను. ప్రార్థన చేయకపోవడమే పాపం. దొంగతనం కాదు, పక్కన పెట్టేద్దాం. వేరే పక్కన పెట్టేద్దాం. అసలు ప్రార్థన చేయకపోవడం గురించి బైబిల్ ఏమంటుందంటే, మీకు చదువు వచ్చినా రాకపోయినా, ఏమున్నా లేకపోయినా, తినడానికి ఉన్నా లేకపోయినా, వస్త్రాలున్నా లేకపోయినా, శ్రమైనా, ఖడ్గమైనా, కరువైనా, ఇబ్బంది అయినా, ఏ శోధన వచ్చినా, ఏ పరిస్థితి వచ్చినా, మనం ఒకవేళ ఏ పరిస్థితిలోనైనా మనం అసలు ప్రార్థన చేయకపోతే పాపము అని అర్థం. చెప్పండి. ప్రార్థన చేయకపోవడము పాపం. గుర్తుంటుందా ఇది మీకు? కాబట్టి ఈ రోజు నుంచి ఇంతవరకు ప్రార్థన చేయని వారు ఏం చేయాలి? ఈ రోజు నుంచి ప్రార్థన చేయాలి. ప్రార్థన చేయాలనంటే చాలా మంది విలువైన చమత్కారమైన పదాలు వెతుక్కొని చేస్తూ ఉంటారు. కొంతమంది అవసరం లేదు. నువ్వు ఎలా మాట్లాడగలవో నీ తల్లిదండ్రులతో, నీ భర్తతో, నీ భార్యతో నువ్వు ఎలా మాట్లాడగలవో అలాగే దేవునితో మాట్లాడడం ప్రార్థన అంటే. వెరైటీ పదాలు ఎత్తుక్కోవాల్సిన పని లేదు. వెరైటీగా మనము చమత్కారంగా వాక్చాతుర్యంగా ప్రార్థన చేయాల్సిన పని లేదు. మనము మన తల్లిదండ్రులతో ఎలా మాట్లాడతామో అలాగే ప్రభువుతో మన గురించి చెప్పుకోవాలి. ఇతరుల యొక్క సమస్యలు మన దృష్టికి వచ్చినప్పుడు వాటిని చెప్పాలి. మన దేశం గురించి, ప్రతిదాని గురించి కూడా అసలు మనం ప్రార్థన చేయువారమై ఉందుముగాక. అది ఏ ప్రార్థన అన్నా కానీ. మోకరించి చేస్తావా? మంచిది. చిన్న మోకాళ్ళు వేస్తావా? మంచిది. పడుకునేటప్పుడు చేస్తావా? మంచిది. లేచినప్పుడు చేస్తావా? మంచిది. అసలు నీకు మోకాళ్ళ నొప్పులు కాబట్టి మోకరించలేను, కూర్చొని చేస్తావా? మంచిదే, తప్పేమి లేదు. నీకు మోకాళ్ళ నొప్పులు 10 నిమిషాలు కూడా మోకరించలేవు, దేవునికి స్తోత్రం. కూర్చో, కళ్ళు మూసుకో, చేయి ప్రార్థన, స్తోత్రం చెప్పు. అర్థమవుతుందా? నా భాష అర్థమవుతుందా మీకు? అర్థం చేసుకోండి. కానీ ఏది ఏమైనా ఏమి చేయాలి? మనము చెయ్యకపోతే పాపము, అంతే. దాంట్లో ఎటువంటి మార్పు లేదు. పిల్లల, పెద్దల, నడికారు వయసా, వృద్ధాప్యమా, యవ్వనస్తుల, ఆడపిల్లల, మగపిల్లల, డజన్ మ్యాటర్. నువ్వు ప్రార్థన చేయకపోతే నువ్వు పాపము చేసినట్టే లెక్క. నువ్వు ప్రార్థన చేయకుండా నువ్వు బల్లలెట్ట పాలు పొందుతావు? కాబట్టి బల్లలో పాలు పొందాల్సినటువంటి వారు ఏం చేయాలి? ప్రార్థన చేయకుండా మీరు బల్లలో పాలు పొందుతాను అని అంటే మీరు ఏమి చేసినట్టు? స్తోత్రం చెప్పండి. ఒక వ్యక్తి ఉన్నాడు బైబిల్లో, ప్రార్థన చేయడు, రెండవది పాపం చేయడు. పాస్టర్ లోతు గారు. ఆయన పేరేం పేరు? లోతు. పాస్టర్ లోతు గారు ఉన్నారు బైబిల్లో, ఆదికాండం 19వ అధ్యాయంలో. ఆయన చూడండి, పేతురు పత్రికలో రండి, ఆయన గురించి ఒక మాట చదువుకుందాం. విచిత్రమైన మాట. పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 7-8 వచనాలు చదవండి అయ్యా. పేతురు రాసిన 2వ పత్రిక, ఆయన గురించి మాట్లాడుకుందాం. తర్వాత మనం జెనసిస్ లేకొద్దాం. దుర్మార్గుల కామ వికారయుక్తమైన నడవడి చేత బహు బాధపడిన నీతిమంతుడగు లోతును తప్పించెను. ఆ నీతిమంతుడు వారి మధ్యన కాపురముండి తాను చూచిన వాడిని బట్టి వినిన వాడిని బట్టి వారి అక్రమమైన క్రియల విషయంలో దినదినము నీతిగల తన మనస్సును నొప్పించుకొనుచూ వచ్చెను. ఏం మనస్సు కలిగినోడు? నీతిగల తన మనస్సును. మంచోడేనా? లోతున్నాడు, అబ్రహాముకు కుమారుడు, తమ్ముడి కుమారుడు అన్నమాట. లోతు ఉన్నాడు బైబిల్ గ్రంథంలో. ఈ లోతు ప్రార్థన చేయడంట, పాపం చేయడంట. కానీ ఎలాంటి వాడు? నీతి కలిగిన మనస్సు కలిగినాడు. స్తోత్రం చెప్పండి. ఎవరికైనా ఉపయోగమా? నీకు నీతి గల మనస్సు ఉంది, మంచిదే. ఏమండోయ్, నీతి గల మనస్సు ఉంది, అసలు నువ్వు ఎవరికి కీడు చేయవు, మంచిదే. ఎవరిని ఒక మాట తోలనాడో, మంచిదే. ఎక్కడ పోయి నువ్వు చెడ్డ పనులు చేయవు, మంచిదే. అలాగని మంచి పనులు ఏమైనా చేస్తున్నావా? ఎవరికైనా ఉపయోగం అది? లోతు కూడా అదే చేస్తా ఉన్నాడట. అతను జీవిస్తుందేమో కామ వికారమైన చేష్టాలు చేసే ప్రజల మధ్య ఉన్నాడంట. ఉండొచ్చునా? అతను జీవిస్తుందేమో దుర్మార్గుల మధ్యలో ఉన్నాడంట. ఉండొచ్చునా? ఉంటూ
అట్లా ప్రార్థన చేసుకోలేకపోతున్నాడు. అలాగని దేవునికి వ్యతిరేకంగా తప్పుడు పనులు చేయలేకపోతా ఉన్నాడు. ఎవరికైనా ఉపయోగమా? చివరికి తన కుటుంబానికి కూడా ఉపయోగపడలేక. చాలా దారుణం అది. ఈరోజు నేను ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, మీలో చాలా మంది అలాగున ఉన్నారు. మీరు తప్పుడు పనులు చేయట్లేదు, చాలా సంతోషం. అలాగని ప్రార్థన కూడా చేయట్లేదు కొంతమంది. అది బాధ. మీరు తప్పుడు పని అన్న చేస్తే వాక్యం తీసుకొని వాక్య ప్రకారం మిమ్మల్ని ఖండించేవాడిని లేదే. అలాగని మీరు ప్రార్థన చేస్తున్నారా? అది కూడా లేదే. బాధ. మీరు నిజంగా ఈరోజు ప్రార్థనా పరులు అవ్వాలనే ఆశ. ఆమె ఏమవ్వాలి మీరు? లోతు నీతిమంతుడే కానీ ప్రార్థనా పరుడు కాదు. లోతు నీతిమంతుడే కానీ పాపపు సంబంధమైన స్థలాలను విడిచిపెట్టుకొని రాలేకపోతా ఉన్నాడు. లోతు నీతిమంతుడే, దుర్మార్గమైన మనుష్యులు ఉండే స్థలంలో నుంచి బయటికి రాలేకపోతా ఉన్నాడు. లోతు నీతిగల మనస్సు కలిగిన వాడే, గవిని దగ్గర రకరకాలైన తీర్పులు తీర్చుకుంటూ ప్రార్థనా జీవితాన్ని మర్చిపోయి పెద్దరికం కోరుకొని ఆ గవిని దగ్గర ఉన్నాడట లోతు. అయితే తన మనస్సు దినదినము ఆ మాట చదువు, నొప్పించుకొనుచు. చదువు. దినదినము నీతిగల తన మనస్సును నొప్పించుకొనుచు వచ్చెను. అది వినాలి మాటలు. దినదినము తన నీతిగల మనస్సును నొప్పించుకుంటూ బ్రతుకుతున్నారు కొంతమంది. అలాగని పాపం చేయట్లేదు వాళ్ళు, అలాగని దుర్మార్గమైన పనులు చేయట్లేదు, అలాగని పోకిరి చేష్టాలు చేయట్లేదు, అలాగని కామ వికారమైన చేష్టాలు చేయట్లేదు, అలాగని ప్రార్థన కూడా చేయట్లేదు. ఎవరికి ఉపయోగం నీ భక్తి? మన భక్తి మనకు ఉపయోగపడును గాక. మన భక్తి మన కుటుంబానికి ఉపయోగపడును గాక. మన భక్తి పరలోకానికి ఉపయోగపడును గాక. మన భక్తి సంఘానికి ఉపయోగపడును గాక. మనము భక్తి చేయాలి. కాబట్టి లోతు నీతిమంతుడే, నీతి కలిగిన మనస్సు కలిగిన వాడే, కానీ నొప్పించుకొనుచు ఎక్కడ ఉండకూడదు అక్కడ ఉంటా ఉన్నాడు. ఎవరి మధ్యలో ఉండకూడదు అక్కడ ఉంటా ఉన్నాడు. ఎవరితో తిరగకూడదు వాళ్ళతో తిరుగుతున్నాడు. ఏ చోట ఉండకూడదు ఆ చోట పంచాయతీలు చేస్తా ఉన్నాడు. నొప్పించుకొనుచు అంటుంది. మనస్సేమో మంచి మనస్సు, తెలిసో తెలియకనో. అటువంటి వారు ఎవరైనా సంఘంలో ఉన్నట్లయితే దేవుడు వారందరినీ ఆ పరిస్థితి నుంచి విడిపించును గాక. ఆమేన్, హల్లెలూయా. దేవుని వాక్యం అంటుంది, లోతు చేసినటువంటి ఆ పొరపాటును బట్టి, వినాలి, లోతు చేసినటువంటి ఆ పొరపాటును బట్టి ఆస్తిని పోగొట్టుకున్నాడు, భార్యా బిడ్డలను పోగొట్టుకున్నాడు. చెప్పండి, ఏం పోగొట్టుకున్నాడు? పాపం ఏమన్నా చేసిండా? చేయలేదు. అతను ఏం చేయలేదు. ఎవరిదైనా దోచుకొని వచ్చిండా? లేదు. మంచివాడు, నీతి గల మనస్సు కలిగిన. ఏమైనా త్రాగుబోతాడా? లేదు, అట్లానే దానికి లేదు. లేకపోతే ఏమైనా ఆ పిచ్చి చేష్టాలు, పోకిరి చేష్టాలు ఏమన్నా ఉన్నాయా? అల్లరి చిల్లరగా తిరిగేటోడా? లేదు, అటువంటి మనస్సు కలిగినోడుగా. ఒకటి తను పోగొట్టుకోవడానికి గల కారణము ప్రార్థన చేయకపోవడం ద్వారా. ఈరోజు ప్రార్థన చేయడానికి ఇష్టపడదామా? అబ్రహాము ఇంట్లో 318 మంది యుద్ధానికి అలవరచబడినటువంటి వారు వెళ్ళి, అబ్రహాముతో కూడా వెళ్ళి, అక్కడికి వెళ్ళి ఈ లోతును దోచుకొని వెళ్ళినటువంటి వారి దగ్గరికి వెళ్ళి యుద్ధము చేసి లోతు పోగొట్టుకున్న అన్ని మరలా అబ్రహాము తీసుకొని రావాల్సి వచ్చింది. అబ్రహాము ఇంట్లో 318 మంది ప్రార్థనా పరులే. స్తోత్రం చెప్పాలి గట్టిగా, చెప్పాలి గట్టిగా. అబ్రహాము ఇంట్లో ఉన్న 318 మంది చెప్పాలి ప్రార్థనా పరులు. అబ్రహాము ఇంట్లో మొత్తం 900 దాకా ఉంటారంట దాదాపు. అందులో 318 మంది యుద్ధానికి అలవరచబడిన వాళ్ళు. అందరూ ప్రార్థనా పరులంట. కొడు చప్పట్లు అందరూ. ఆమేన్, ఆమేన్. వారందరిని తీసుకొని ఈ అబ్రహాము వెళ్ళి లోతు పోగొట్టుకున్న వాటన్నిటిను మరలా సంపాదించుకొని వచ్చాడని వాక్యం చెప్తా ఉంది. ఏదైనా పోగొట్టుకున్నా మీరు
ఏదైనా మీకు నష్టం జరిగినా, ఏదైనా కీడు జరిగినా, ఏదైనా జరగకూడని మీ ఇంట్లో జరిగినా మరలా దైవజనుడు సంఘమంతా మోకరించి ప్రార్థన చేయాలి. స్తోత్రం. ఏంటండి, అంతే కదా? ఏదైనా సంఘములో ఏ ఒక్క బిడ్డ నష్టపోయినా, ఏ ఒక్క కుటుంబంలో ఇబ్బందులు వచ్చినా దైవజనుడు సంఘమంతా కూడా మళ్ళీ ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. స్తోత్రం చెప్పండి గట్టిగా. నాకెందుకులే అనుకోకూడదు, వీళ్ళు ఉంటే ఏంది లేకపోతే ఏంది అని అనకూడదు, వీళ్ళతో నాకేం పని అనుకోకూడదు. అందరం ప్రార్థన చేస్తే దేవుడు తప్పకుండా వారి పట్ల కార్యం చేస్తాడు. స్తోత్రం చెప్పాలి. ఏం చేయాలి? మనందరము అబ్రహాములాగా సమర్పించుకోవాలి. ఎవరింట్లో ఏది జరిగినా, అయ్యా ఆ కుటుంబం విషయంలో మీరు శ్రద్ధ తీసుకోండి అయ్యా అని ప్రభు పాదాలు పట్టుకుందుముగాక. ఒక్కలను కూడా పోగొట్టుకునే ఉద్దేశం మనలో ఎవ్వరికి ఉండకూడదు. అంతే. ఆమేన్. 318 మందిని తీసుకొని వెళ్ళి మరలా అవన్నీ కూడా తీసుకొని వచ్చి చేశాడు. అయినా లోతు దేవుడు అంత కార్యం చేసి కృతజ్ఞతగా ఉండాలా లేదా? లేడు. మళ్ళా ఒకరోజు దేవుడే రంగంలోకి దిగిండు. సొదొమ గొమొర్రా పట్టణాలను నేను కాల్ చేస్తానని. అప్పుడు కూడా అబ్రహాం అడ్డుపడ్డాడు. అయ్యా అయిపోయింది, టైం అయిపోయింది అన్నాడు. దేవుడు దూతలను పంపించాడు. ఒకటే ఒకటి చెప్పాడు, లోతు నీ భార్యను నీ బిడ్డలను తీసుకో. నీకు ఇంకెవరైనా ఉన్నారా ఇక్కడ? ఎవ్వరు లేరా? ఎంతమంది మీరు? మేము 4 ఇన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ ఉన్నావు, సొదొమ గొమొర్రాలో ఒక్కలనైనా రక్షించావా? లేదు. ఆలకించాలి ఈ మాటలు. ఇన్ని సంవత్సరాల నుంచి అబ్రహామును విడిచిపెట్టి వచ్చావు, నీ తల్లిదండ్రులను విడిచిపెట్టి వచ్చావు, అక్కడి నుంచి విడిచిపెట్టి వచ్చావు, వచ్చి ఇక్కడ ఉన్నావు సొదొమ గొమొర్రా పట్టణంలో. మరి ఒక్కల కొరకైనా ప్రార్థన చేశావా? లేదయ్యా. ఎవరి కొరకు ప్రార్థన? నీ కుటుంబం కొరకైనా చేశావా? లేదయ్యా, ప్రార్థన చేయలేదు. సరే పో, నీ కొరకు అబ్రహాము ప్రార్థన చేసినందుకు ఎవరు చేస్తున్నారు అక్కడ? ఎవరు చేస్తున్నారు? నేనేం చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నానంటే, ప్రతి విశ్వాసి కొరకు ప్రార్థించే దైవజనుడు ఉండాలి. ఆమేన్. హల్లెలూయా. ప్రతి విశ్వాసికి ఎవరు ఉండాలి? ప్రార్థించడానికి ఒక దైవజనుడు ఉండాలి. స్తోత్రం చెప్పాలి. ప్రతి విశ్వాసి ప్రార్థించే దైవజనుడి సమక్షంలోనే బతుకుదురుగాక. మన సంఘమైనా ఏ సంఘమైనా ఎవరైనా సరే విశ్వాసి కొరకు ఉపవాసం ఉండి వారి కష్టాన్ని తన కష్టంగా ప్రార్థించగలిగినటువంటి దైవజనుడు ఉన్నటువంటి విశ్వాసులు ధన్యులు. వారి సంఘము దీవించబడుతూనే ఉంటుంది. వారి సంఘం కొడు చప్పట్లు. సంఘం అది దీవించబడుతూనే ఉంటుంది. ఎందుకంటే విశ్వాసి కొరకు సేవకుడు ప్రార్థన చేయాలి. స్తోత్ర. హల్లెలూయా. వాళ్ళ కొరకు అబ్రహాం ప్రార్థన చేస్తా ఉన్నాడు. అబ్రహాం ప్రార్థన చేస్తా ఉన్నాడు. అబ్రహాం ప్రార్థనను బట్టి దేవుడు దూతలను పంపించాడు. దూతలు వచ్చి అడిగారు, అయ్యా ఒరే నాయనా, నువ్వు వచ్చి చాలా సంవత్సరాలైంది, మరి చాలా సంవత్సరాల నుంచి ఇక్కడ ఉన్నావు, నువ్వు నీ బిడ్డలు 2 ఉన్నారు, నువ్వు మీ ఆవిడ 4, మరి ఇంకెవరైనా ఉన్నారా రక్షించబడ్డోళ్ళు నీ ద్వారా? అంటే, అయ్యా నా ద్వారా ఎవరు రక్షించబడలేదు, నేను ఎవరి కొరకు ప్రార్థన చేయలేదు, అందుకని ఎవరు రక్షించబడలేదు. సరేపా అని చెప్పేసి బాధతో వాళ్ళని బయటికి తీసుకొస్తూ ఒక మాట చెప్పారు దేవుని దూతలు. అయ్యా ఇదిగో ఆ పర్వతానికి వెళ్ళు, ఆ పర్వతం సమీపించేంత వరకు వెనక్కి తిరిగి చూడగాకు, వెళ్ళిపోతూనే ఉండండి, వెనక ఏదన్నా జరగనివ్వండి, దేవుడు మిమ్మల్ని రక్షించమని చెప్పాడు, కాబట్టి మీరు వెనక్కి తిరిగి చూడగాకుండా అదే పనిగా 10 సార్లు చెప్పి వాళ్ళను ఊరి గవిని దాటించి వాళ్ళు వెళ్ళిపోయారు. వీళ్ళు వెళ్ళిపోతా ఉన్నారు. దేవునికి స్తోత్ర. కొంత దూరం పోయిన తర్వాత లోతు భార్య ఉందిగా, లోతు భార్య ఏం చేసింది? అమ్మో, ఆస్తి అంతా విడిచిపెట్టుకొని, అంతస్తంతా విడిచిపెట్టుకొని, మా వాళ్ళందరిని విడిచిపెట్టుకొని, ఇరుగు పొరుగు వాళ్ళని విడిచిపెట్టుకొని, వాళ్ళందరిని విడిచిపెట్టుకొని నేను ఎక్కడికి వెళ్ళిపోతున్నానని ఒక్కసారి లోకం వైపు వెనక్కి తిరిగి చూసింది. ఏమైపోయింది? ఉప్పు స్తంభం అయిపోయింది. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఆత్మీయ జీవితంలో ఎటు చూస్తూ వెళ్ళాలి మనము? చెప్పండి, ఎటు చూస్తూ వెళ్ళాలి? ముందుకా వెనక్క? ముందుకా వెనక్క? ఆత్మీయ జీవితంలో ముందుకు చూస్తూ మనం ప్రయాణం చేయాలి. వెనక్కి తిరిగి లోకం వైపు చూసామో నీ గతి ఏమవుతుందో చెప్పలేమది.
ఎందుకు చాలా మంది బల్లారాధన తీసుకోవట్లేదంటే ముందుకు సాగిపోతూ దూత చెప్పిన మాట వినకుండా వెనక్కి తిరిగి చూస్తున్నారు ఒక్కొక్కసారి. అందుకు బల్లారాధన పాలు పొందట్లేదు. లోకం ఉంది వెనక, ఎర్ర సముద్రం ఉంది వెనక, శత్రువులు ఉన్నారు వెనక, పాపం ఉంది వెనక. ముందు యేసు ప్రభు ఉన్నాడు, ముందు పరలోకం ఉంది, నీకు క్రొత్త పేరు ఉంది, నీకు కిరీటం ఉంది, నీకు బహుమానాలు ఉన్నాయి. కొడు చప్పట్లో. ముందుకు చూడాలా, వెనక్కి తిరిగి చూడాలా? ముందుకు తిరిగి చూసిపోవాలి మనము. ఆ తల్లి లోతు భార్య వెనక్కి తిరిగి చూసింది, ఉప్పు స్తంభం అయిపోయింది. ఈ రోజుకి కూడా ఉప్పు స్తంభం అయిపోయింది. దేవునికి స్తోత్ర. వాళ్ళు మాత్రం ముగ్గురు వెనక్కి తిరిగి చూడకుండా ముందుకు వెళ్ళిపోయి ఒక గుహలో ఉన్నారు. ఇద్దరు పిల్లలు కూడా తన తండ్రితో తప్పుడు పని చేశారు. మోయాబీలు, అమ్మోనీలుగా మారిపోయారు. కారణం ఏంటంటే లోతు ప్రార్థన చేసేవాడు కాదు, పాపం చేసేవాడు కాదు. కానీ ఆ ప్రభావం ఎవరిపైన పడ్డది? భార్య పైన, పిల్లల పైన పడ్డది. భార్య ఏమో ఉప్పు స్తంభమైంది, పిల్లలేమో చెడిపోయారు. కారణం ఎవరంటారు? లోతు, తన తండ్రి. ఎందుకు కారణమయ్యాడు? ప్రార్థన లేదు ఇంట్లో. ఏం లేదు ఇంట్లో? మనందరం ప్రార్థనా పరులుగా మార్చబడుదుముగాక. రెండో విషయాన్ని చెప్తాను. ఒక అంశం అది, ప్రార్థన చేయరు, పాపము చేయరు. అది ఒక అంశం. రెండో అంశం చెప్తాను. 3 విషయాలు చెప్పి నేను ముగిస్తాను, శీఘ్రంగా, త్వరగా ముగిస్తాను. రెండవ బ్యాచ్, ఆ ఒక బ్యాచ్ అయిపోయింది. రెండవ బ్యాచ్ ప్రార్థన చేయరు, పరిచర్య చేస్తారు. ఇది రెండవ బ్యాచ్, రెండవ గుంపు. ఏ గుంపు ఇది చెప్పండి? ప్రార్థన చేయరు, పరిచర్య చేస్తారు. ఇది రెండవ గుంపు. చెప్పండి, నేను చెప్పిందే చెప్పండి. ప్రార్థన చేయరు, పరిచర్య చేస్తారు. ఇప్పుడు చెప్పండి. వెరీ గుడ్. ఇక దీంట్లోనే అర్థమైపోయి ఉంటుంది. నేను వివరించేది ఏముంది దీంట్లో? పరిచర్య బాగానే చేస్తారు, అన్నిట్లలో నమ్మకంగా ఉంటారు, అన్ని విషయాల్లో నమ్మకంగా ఉంటారు, కానీ ఏం చేయరు? ప్రార్థన చేయరు. పరలోకానికి వెళ్తామా మనము? పరిచర్య, కేవలం పరిచర్య సరిపోదు, పరిచర్యతో పాటు ఏముండాలి మనకి? ఆమేన్ చెప్పండి. ఇద్దరిని చూపిస్తాను మీకు బైబిల్లో. మార్తా, మరియా. యేసు ప్రభునొక రోజు ఇంటికి వెల్కమ్ మై ఫాదర్ అని వాళ్ళు ఇన్వైట్ చేశారు. కమాన్ అని చెప్పేసి యేసు ప్రభు కూడా వాళ్ళ ఇంట్లోకి వచ్చాడు. మూలనున్నటువంటి ఇనప కుర్చీ తీసుకొచ్చి ఒకటి వేశారు. ఆ బూజంతా దుడిసి యేసు ప్రభుకి వేస్తే ఆయన కూర్చున్నాడు. సరే, అది శిలుం పట్టిపోయిందో ఏమో, మొత్తానికి కూర్చున్నాడు. కూర్చున్నాక యేసు ప్రభు పాదాల చెంత ఎవరు కూర్చున్నారు? మరియా మార్తలు ఎవరు కూర్చున్నారు? చెప్పాలా మీరు? చెప్పండి, ఇది జనరల్ నాలెడ్జ్కి వచ్చింది. చెప్పండి మీరు. మరియా మార్తల్లో యేసు ప్రభు పాదాల దగ్గర ఎవరున్నారు? కిచెన్ రూమ్లో ఎవరున్నారు? మరియమ్మేనా? ఒకటోసారి, రెండోసారి మరియమ్మేనా? స్తోత్రం చెప్పండి. మరియమ్మ అన్నోళ్ళు. ఇంకా కొంతమందికి అనుమానం, ఎవరంటే ఏమంటాడు? మెలకుండా ఉంటే తప్పకుండా చెప్తాడు ఆయన్ని. అదేంటే, ఇదేంటండి, ఇదేంటే. మరియమ్మేనా? మరియమ్మల వలె ఉందురుగాక అందరూ. ఆమెనని ఏడవండి, అదన్నీ ఏడవండి. ఆమెన్. మీరందరూ మరియమ్మల వలె మారుదురుగాక. మీరు కూడా మరియమ్మల వలె మారుదురుగాక. వాళ్ళు మీరు కాదు, మీరు కూడా మరియమ్మల వలె మారుదురుగాక. ఆమెనరా? మరియమ్మ అంటే ఆడపిల్లని కాదురా, దేవుని వాక్యమిని ప్రార్థన చేశాము. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. మరియమ్మ యేసు ప్రభు యొక్క పాదాల చెంత కూర్చొని ఆయన వాక్యం వింటుంది. మార్తా కిచెన్లోకి వెళ్ళింది. కిచెన్లోకి వెళ్ళి ఆమె యూట్యూబ్ పెట్టుకొని గుమ్మగుమ్మల కార్యక్రమం, యేసు ప్రభుకు భోజనం సిద్ధం చేస్తుంది. యూట్యూబ్ ఆన్ చేసింది. ఫిష్ కర్రీ చేయాలన్నా, మటన్ ఫ్రై చేయాలన్నా, తలకాయ మాంసం చేయాలన్నా, మేక చేయాలన్నా, పొట్టేలు చేయాలని ఈ పనిలో ఉంది. ఏది త్వరగా చేయగలను అని యూట్యూబ్ ఆన్ చేసుకొని ఉంది అప్పట్లో యూట్యూబ్. మరి ఏం చూస్తారా? ఇక నువ్వు చెప్పిందంటే ఉన్నింటదిలయ్యా. యేసు ప్రభుకు భోజనం చేస్తుంది తల్లి. ఎవరు ఆమె? చేసేది మట్టసంగ చేసింటే బాగుండు.
గంటె తీసుకొని స్పీడ్గా వచ్చింది యేసు ప్రభు దగ్గర. యాడికి వచ్చింది? గంటె తీసి పెట్టిండ్రు. అది వాక్యం తీసి పెట్టండి. తీయలే? లూకాసు వార్త 10వ అధ్యాయం 39-40 కాడ ఆగండి. లూకాసు వార్తలో యేసు ప్రభు దగ్గరికి వచ్చింది గంటె తీసుకొని. తల్లి, బోధకుడా బోధకుడా, నేను నీ కోసం కిచెన్ రూమ్లో అల్లాడిపోయి చూడు చెమటలు ఎట్లా గారుతున్నాయో, చెమటలు గారుతూ అల్లాడిపోతున్నాను ఒక్కదాన్ని. ఆ పిల్ల చూడు ఏడ కూర్చుందాం. బే ఇవన్న బుద్ధి లేదమ్మే నీకు మరియమ్మ? బే ఏడమే కూర్చుండేది? యేసు ప్రభు కాడ కూర్చుంటే పని ఎవడు చేస్తాడే రా అని అనలే. అనకుండా ఆ అమ్మాయిని పంపిస్తే చదువునానది. మార్త విస్తారమైన పని పెట్టుకున్నట చేత తొందరపడి ఆయన యొద్దకు వచ్చి ప్రభువా నేను ఒంటరిగా పని చేయుటకు నా సహోదరి నన్ను విడిచిపెట్టినందున నేను పని చేస్తున్నాను, ఒక్కదాన్ని ప్రయాసపడుతున్నాను, నా సహోదరి నన్ను విడిచిపెట్టింది. నీకు చింత లేదా? నీకేం చింత లేదయ్యా, నాకు సహాయము చేయమని, నాకు సహాయం చేయడానికి ఆమెతో చెప్పుమని. ఆమెతో చెప్పు నువ్వు. అందుకు ప్రభు, అది నువ్వు చెప్పేంత వరకు లేచి వచ్చేటట్లేదు. నువ్వు చెప్తావాగా నన్ను చెప్పమంటున్నావు. మూడు నువ్వు తొడుకు చెక్క తీసుకొని దోమతరకర్ర తీసుకొని నన్ను చెప్పమంటావా? నువ్వు చెప్తావా అన్నట్టుగా యేసు ప్రభు దగ్గరికి వచ్చి గుడ్లన్నీ ఉరిమి చూస్తూ చేతిలో గంట పెట్టుకొని యేసు ప్రభు దగ్గరికి వచ్చి యేసు ప్రభు ఏం చెప్పాడు? మార్తా నీవు అనేకమైన పనులను యేసు ప్రభు అట చెప్పలే. మార్తా మామూలుగా చెప్తుంటదా మార్త మామూలుగా చెప్తే ఈయనే మార్తా కాదు. యేసు ప్రభు ఆయన కూడా అదే స్టైల్, ఆమె స్టైల్లోనే గంభీరమైన స్వరం ఎత్తి మార్తా మార్తా నీవు అనేకమైనటువంటి పనులను గురించి విచారం కలిగి ఉన్నావు, తొందరపడుచున్నావు. అవసరమైనది ఒక్కటే. మరియా ఉత్తమమైన దానిని ఏర్పరచుకుంది, అది ఆమె యొద్ద నుండి తీసివేయబడదని. కోడు చాపట్లు కొట్టండి. ఈ మాటకు అసలు మామూలు విషయం కాదు. ఎందుకు ఈ టైటిల్ చెప్పాను అనంటే, నేను పరిచర్య చేస్తారు, ప్రార్థన చేయరు. అది టైటిల్. మళ్ళా రెండవది, పరిచర్య చేస్తారు, ఏం చేయరు? పరిచర్య చేస్తారు, వాక్యము వినరు. పరిచర్య చేస్తారు, ప్రార్థన చేయరు. పరిచర్య చేస్తారు, దేవుని మాటకు లోబడరు. పరిచర్య చేస్తారు, తొందరపాటుతనం అనేది తగ్గించుకోరు. పరిచర్య చేస్తారు, విధేయత అనేది లేదు. ఎట్లా? మార్తలో చూస్తున్నాం మనం అవి, ఆ బలహీనతని. యేసు ప్రభు అన్నాడు, నువ్వు విస్తారమైన పనులు పెట్టుకున్నావు, ప్రార్థన మానేసావు. నీవు ప్రార్థన తక్కువ అవడానికి గల కారణం ఏంటంటే విస్తారమైన పనులు. నువ్వు విస్తారమైన పనులు తగ్గించి ప్రార్థనలో కూర్చో ముందు. స్తోత్ర. నువ్వు ఆదివారం ప్రార్థనకు రాకపోవడానికి గల కారణం ఏంటంటే నీ విస్తారమైన పనులు. ఎవడు పెట్టుకోమన్నాడు విస్తారమైన పనులు? విస్తారమైన పనులు పెట్టుకొని నీ ఆత్మీయ జీవితంలో, ప్రార్థనా జీవితంలో కొరత కనబడతా ఉంది. నీ భక్తిలో కొరత కనబడతా ఉంది. నీ భక్తి కరువైపోయింది, నీ ప్రార్థన జీవితం కరువైపోయింది, నీ ఆత్మీయత కరువైపోయింది. కారణం ఏంటంటే విస్తారమైన పనుల చేత. అలాగే నువ్వేమైనా తప్పుడు పనులు చేస్తున్నావా? చేయట్లేదు. కానీ ప్రార్థన చేయకపోవడమే పాపము కదా. దేవుని సన్నిధిలో వాక్యం వినట కంటే, దేవుని సన్నిధిలో ప్రార్థన చేయడం కంటే అధికమైన పనులు అవసరమా? ఒక తండ్రి గారు, అయ్యా ప్రార్థన చేయి, నేను అజాక్స్ కొనుక్కోవాలన్నాడు. అజాక్స్ అంటే మిల్లర్లే మిషన్, కాంక్రీట్ మిషన్, పెద్ద మిషన్, 35 లక్షలు ఉంటుంది. శివయ్య ఎంత ఉంటుంది అది? 38 లక్షలు. ఇప్పుడు పెరిగిందిలే, 3 లక్షలు పెరిగిందంట. 38 లక్షలు ఉంటుంది. నేను అన్నాను, అయ్యగారు మంచి ప్రార్థనా పరుడు ఆయన, పెద్ద ఆయన,
మంచి ప్రార్థనాపరుడు, నమ్మకంగా ఉంటాడు, అన్ని విషయాల్లో నమ్మకంగా ఉంటాడు. సంఘంలో, మన సంఘంలోనే అన్ని విషయాల్లో నమ్మకంగా ఉంటాడు. వయసులో పెద్దోడైనా, ఆస్తిలో పెద్దోడైనా నన్ను చాలా ప్రేమిస్తాడు ఆ మనిషి. ఆ మనిషికి అన్ని ఉన్నా కూడా నేను ఇంటికి వెళ్ళినంటే ఆ పిల్లడు ఆయన చిన్న పిల్లలాగా అయిపోతాడు. అమ్మో అమ్మో అమ్మో, మా అయ్యగారు వచ్చాడు, మా అయ్యగారు వచ్చారు, మా అయ్యగారు వచ్చారని అంత ప్రేమిస్తాడు నన్ను. వ్యాపారం బాగుంది అయింది, చక్కగా సాగుతా ఉంది, చక్కగా సాగుతా ఉంది. ఇక్కడ గర్ల్స్ హై స్కూల్, గర్ల్స్ది హాస్టల్ ఉంది ఇక్కడ ఒకటి. హాస్టల్ పక్కన రోడ్డంబటి కూడా అది కొనేటప్పుడు నన్ను అడిగే కొన్నాడు. అక్కడ అది ఆ పక్కన స్థలం అంతా బిల్డింగ్లని కూడా నన్ను అడిగే కొన్నాడు. నేను వెళ్ళి చూసి ప్రార్థన చేసి, సర్లే తీసుకో, ఈ రోడ్డంబటి వ్యాపారాలకు ఉపయోగపడతాయి, బిజినెస్లకు వాటికి కొట్లకు ఇచ్చుకోవచ్చు అంటే అప్పుడు దిగాడు. వాళ్ళ ఇల్లు కూడా 2 అంతస్తుల బిల్డింగ్, నాతోనే ఓపెనింగ్ చేయి, అంత బాగుంది. అజాక్స్ కొనేటప్పుడు నా దగ్గరికి వచ్చాడు. అయ్యా, అజాక్స్ మిషన్ తీసుకోవాలనుకుంటున్నానయ్యా, మరి నువ్వు చెప్తే తీసుకుంటానన్నాడు. దాని గురించి పూర్తిగా అడిగాను, ఏంటి, ఎందుకు, పరిస్థితి ఏంటి మొత్తం అడిగాను. అడిగితే ఆయన అన్ని చెప్పుకుంటూ వచ్చినప్పుడు అమ్మో ఇది వద్దు అనిపించింది నా మనసులో. చెప్పాను, అయ్యగారు వద్దులేండి, ఇది నీకు అధికమైన పని, అధికమైన ఒత్తిడి, అధికమైన భారం పడుతుంది, ఆర్థికంగా కాదు. ఆ మనిషి నలిగిపోతాడు, మానసికంగా నలిగిపోతాడు ఆ మనిషి. అందుకని వద్దు, నీ కొడుకు నువ్వు ఇద్దరు చేసుకోవాలంటే కష్టమైపోతుంది, పైగా మీరే పని వాళ్ళని తీసుకురావాలా మీ దగ్గర కూలి వాళ్ళందరినీ, కాబట్టి ఎక్కువ బరువు పడుతుంది, నువ్వు దేవుణ్ణిలో ఉండలేవంటే అది కాదులయ్యా, ఇది కాదులయ్యా అని నన్ను బలవంతం చేయబోయాడు. నేనైతే చెప్పాను, అయ్యా నాకైతే ప్రేరేపణ లేదు, నువ్వు చెప్పిన అన్ని విన్న తర్వాత వద్దనిపించింది, సరే మీరు తీసుకుంటానంటే నాకేం అభ్యంతరం లేదు, ప్రార్థన చేస్తానని చెప్పేసి ప్రార్థన చేసి వచ్చేసాను. నేను అనుకున్నాను తీసుకోడు, ఇంకా నా మాట కాదని ఏది చెయ్యడు కదా, ఇన్ని సంవత్సరాల నుంచి, ఈ 5 ఏళ్లలో ఎప్పుడు చేయలేదు కదా ఈ మనిషి అనుకొని తీసుకోలే. నేను బాధపడితే ఆ మనిషి చూసి సంతోషపడతాడా, లేదనుకొని నేను వచ్చేసాను. 2 నెలల కల్లా బండి వచ్చింది, ప్రార్థన చేయడానికి నన్ను తీసుకోవడానికి వచ్చింది. కొంచెం మనస్సులో బాధ అనిపించింది. సరే పోయినా, తెల్లవారుజామున 5 గంటలకు ఫోన్ చేస్తే ఆ టైంలోనే వాళ్ళది రోడ్డు కాంక్రీట్ రోడ్డుది వచ్చింటే సరే అని చెప్పేసి వెళ్ళి ప్రార్థన చేసి, మనస్సు లేదు అయినా వెళ్ళాలగా, సంఘ బిడ్డలేగా, తప్పదు, పొరపాట్లను క్షమించుకుంటూ పోవాలి, అన్నిటికి బిర్రుగా పట్టుకుంటే కుదరదు, వాళ్ళు ఆత్మీయతలో నుంచి ఇదైపోతారని ఆ బాధతోటి, ఎక్కడ ఇన్ని రోజులు కట్టుకుంటూ వచ్చాను ఆత్మీయంగా వీళ్ళని, ఎక్కడ వీళ్ళు ఆత్మీయంగా తప్పిపోతారేమో అని చెప్పేసి మరలా నన్ను నేను అణుచుకొని వెళ్ళి ప్రార్థన చేసి యేసు రక్తం అంతా చల్లి సరయ్య చేసుకొని చెప్పి వచ్చాను. కానీ ప్రభువుకు ప్రార్థన చేశాను, నాయనా నష్టం మాత్రం కలగకూడదు, తండ్రి గారు ఎలాంటోడో నీకు తెలుసు, యథార్థవంతుడు, నమ్మకంగా ఉంటాడు అన్ని విషయంలో, ఎన్ని లక్షలు వచ్చినా కూడా 1000 రూపాయలు దేవునికి కానికిచ్చేవాడు, కాబట్టి ప్రభువా మీరు జ్ఞాపకం చేసుకోండి అని చెప్పి ప్రార్థన చేసి వచ్చినాను. అయితే ఒక 3 నెలల క్రితం వచ్చాడు, వినండి, 3 నెలల క్రితం వచ్చేటప్పుడు సమృద్ధిగా కానుక తీసుకొని వచ్చాడు, తెలంగాణ నుండి వచ్చి కానుకిస్తూ అయ్యగారు నన్ను క్షమించండి అయ్యగారు అన్నాడు. కానుకిచ్చేటప్పుడు ఎందుకు అబ్బా క్షమాపణ అనుకున్నా, ముందు అవి తీసుకొని ప్రార్థన చేసి జోలో పెట్టుకొని ఇప్పుడు చెప్పని చెప్పిన. అయ్యగారు ఇప్పటికి 1 సంవత్సరం రోజులైతుంది ప్రార్థన చేసుకోక అన్నాడు. గుండె పగిలిపోయింది నాకు. ఒకసారి 1 సంవత్సరం రోజులైతుంది అయ్యా నేను ప్రార్థన చేసుకోక. ఎందుకు ప్రార్థన చేసుకోలేదు, అక్కడ చర్చిలు లేవా, వెళ్ళొచ్చు కదా ఆదివారం అంటే, వెళ్ళలేక కాదు, వెళ్ళడానికి నాకు తీరిక లేక. ఆ అజాక్స్ వచ్చినాల నుంచి ఒక్కరోజు ఖాళీ లేను, పనులు జరుగుతున్నాయి కానీ ప్రార్థన లేదు, ఆత్మీయత లేదు, సమాధానం లేదు, మా కుటుంబంలో కూడా సమాధానం లేదు. ఆ తర్వాత జరగకూడని కొన్ని పరిస్థితులు జరిగి కొంచెం నష్టం కూడా వచ్చిందయ్యా అని చెప్పేసి తను చెప్తా ఉంటే చాలా బాధ అనిపించింది. ఒకటే ఒక మాట, అధికమైన పనులు పెట్టుకోవడము ద్వారా కలిగిన నష్టం ఏంటంటే ఆత్మీయ క్షీణత, ప్రార్థన కరువు కుటుంబాన్ని ఏం చేసిందంటే సమాధానం లేకుండా చేసింది. ఆయనని ఏం చేసిందంటే సమాధానం లేకుండా చేసింది. మార్త కూడా అదే పని చేసింది. దేవుడు అన్నాడు, అధికమైన పనులు పెట్టుకొని నువ్వు ప్రార్థనకు రావట్లే, అధికమైన పనులు పెట్టుకొని నువ్వు నా దగ్గర కూర్చోవట్లేదు, అధికమైన పనులు పెట్టుకున్నావు, ముందు పనులు తగ్గించు. కాబట్టి పరిచర్య చేస్తే సరిపోదు, పరిచర్య చేస్తున్న వారు కూడా ఏం చేయాలి, ప్రార్థన చేయుదురుగాక. అలాగని వాళ్ళు తప్పుడు పనులు చేయట్లేదు,
ప్రార్థన చేయకపోవడమే తప్పుడు పని, అంతే. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే ప్రార్థన నేర్చుకోవాలి. పరిచర్య ఒక్కటే సరిపోదు, ప్రార్థన కూడా కావాలి. మార్తతో అంటున్నాడు, మార్తా నీ పనుల భారం తగ్గించు ముందు. ఇక్కడున్న వాళ్ళతో కూడా అంటా ఉన్నాడు. చాలా మంది దేవుని సన్నిధిని విడిచిపెట్టి ఆదివారం పనులకు బయటోళ్ళు ఉన్నారు. దేవుని సన్నిధిని విడిచిపెట్టి ఆదివారం పనులకు బయటోళ్ళు ఉన్నారు. దేవుడు ఈరోజు ఒక హెచ్చరిక చేస్తా ఉన్నాడు. నీ ఆత్మీయ జీవితంలో దిగజారిపోక మునిపే, నీ ప్రార్థనా జీవితంలో దిగజారిపోక మునిపే, నీ కుటుంబంలో జరగాల్సిన నష్టము జరగక మునిపే దేవుని దగ్గర క్షమాపణ అడిగి, కేవలం పరిచర్య కాదు ప్రార్థన కూడా నాకు ముఖ్యమని చెప్పేసి ఆదివారం ప్రార్థనలోకి వచ్చుదురుగాక. చేతులెత్తి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. కేవలము సహకరించడం మాత్రమే కాదు, అటువంటి వారు ఏం చేయాలంట? ప్రార్థన కూడా చేయాలి. ప్రతి ఒక్కళ్ళు ప్రార్థన చేయుదురుగాక. మూడో విషయం ఒక 5 నిమిషాలలో చెప్పి నేను ముగిస్తాను. మూడవది, తండ్రితో ఉంటారు, తనయులుగా ఉండరు. మూడవది, నేనే ఈ టైటిల్ అన్ని పెట్టాను, కూర్చొని ఆలోచించి ఈ టైటిల్ అన్ని పెట్టుకుంటూ వచ్చాను. తండ్రితో ఉంటారు, తనయులుగా ఉండరు. ఇది మన ఇల్లు. చెప్పండి, ఎవరి ఇల్లు ఇది? మనది. అరుచుకున్నా, తిట్టుకున్నా, మాట్లాడుకున్నా ఇది మంది. ఎవరిది ఇది? మన తండ్రి ఇల్లు ఇది. ఎవరిది ఇది? మన తండ్రి ఇల్లు. మన తండ్రి ఇంట్లో మనం ఎలా ఉండాలంటే పిల్లలమై ఉండాలి. ఆమేన్. ఎలా ఉండాలి మనము? మనం ఆయన పిల్లలమై ఉండాలి. పిల్లలకు స్వతంత్రం ఉంటుందా ఉండదా? పిల్లలకు హక్కు ఉంటుందా ఉండదా? ఉంటుందా ఉండదా? ఇది మనది. రాజన్నది అనే మాట కాదు, మనది. మనదిది, మన సంఘం, మన ఇల్లు, మన రాజన్న, మన మందిరం, మన పరిచర్య, మన ఒలీవల పరిచర్య మనది. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. అప్పుడే మీరు పిల్లలై ఉంటారు, లేకపోతే మీరు బయట వాళ్ళై ఉంటారని. మనది అనుకున్నప్పుడు మీరు పిల్లలు, ఆయింది అనుకున్నప్పుడు మీరు వేరే వాళ్ళు, అంతే. ఇంకా పెద్ద ప్రసంగం లేదు దీంట్లో. మనది అనుకున్నప్పుడు మీరు పిల్లలు, మీరు కుమారులు, కుమార్తెలు. స్వతంత్రం ఉంది నాతో మీకు, మీతో నాకు. మాటల్లో కానీ కొన్ని విషయాలలో కానీ స్వతంత్రం ఉంది. ఆత్మీయ విషయంలో స్వేచ్ఛ ఉంది, స్వతంత్రం ఉంది. ఇది తనది అనుకున్నప్పుడు మీరు బయట వాళ్ళైపోతారు. కాబట్టి మనం ఎలా ఉండాలని కోరుకుంటుంది వాక్యము? మనది అనేటువంటి స్వతంత్రముగా ఉందుముగాక. దేవుని వాక్యం అంటుంది తండ్రితో ఉండుట, తనయునిగా బ్రతుకుట. తండ్రితో ఉంటారు కానీ తనయులుగా ఉండరు. అదే ప్రాబ్లం ఇప్పుడు. తండ్రితో ఉంటూ ఉన్నారు, తనయులుగా ఉండాలి, పిల్లలుగా ఉండాలి. పిల్లలుగా మారాలంటే ఏం చేయాలి? బాప్తిస్మం పొందాలి. ఏం చేయాలి? ఏం చేయాలి చెప్పండి? ఏం చేయాలి మీరు? రేషన్ కార్డులోకి ఎవరైతే ఎక్కితే, ఓటర్ కార్డులోకి ఎవరైతే ఎక్కితే, ఆధార్ కార్డులోకి ఎవరైతే ఎక్కితే గవర్నమెంట్ గుర్తిస్తుందా గుర్తించదా? హలో, గుర్తిస్తుందా గుర్తించదా? ఇప్పుడు మన పేర్లు దేంట్లోకి ఎక్కాలి? పరలోకములో ఉన్న జీవ గ్రంథములో మన పేర్లు ఎక్కితే మనము ఎవరి ఇంటి వారసులమైనట్టు? తండ్రి ఇంటికి వారసులమైనట్టు. మరి వారసులం అవ్వాలంటే మనము ఏం పొందాలి? పరలోకములో పేరు రావాలంటే ఏం పొందాలి? జీవ గ్రంథంలో మన పేరు ఉండాలంటే ఏం చేయాలి మనము? బాప్తిస్మము. చెప్పండి, బాప్తిస్మము. తండ్రి దగ్గర మీరు తనయులై ఉండాలంటే, పిల్లలై ఉండాలంటే మీరు చేయాల్సింది బాప్తిస్మం ద్వారా దేవునికి పిల్లలుగా మార్చబడతారు. మీరు ఎంతకాలమైనా చర్చికి రండి, మేము బాప్తిస్మం పొందము అని అంటే మీరు దేవుని పిల్లలు కాదు. దానికి నేనేం చేయలేదు. వాక్యం వాక్యమే. బాప్తిస్మం తీసుకున్న వారందరూ ఎవరు? ఆయన పిల్లలు, ఆయన పిల్లలు.
కాబట్టి బాప్తిస్మం పొందాలి. ఎందుకు పొందాలి అని అంటే దేవుని వాక్యం అంటుంది, నమ్మి బాప్తిస్మం పొందినవాడు రక్షించబడతాడు, అమ్మని వానికి. మరి మీరు బాప్తిస్మాలు పొంది మీ పిల్లలకు బాప్తిస్మాలు ఇప్పియకపోతే మీరు శిక్ష నుండి తప్పించుకొని వాళ్ళని నరకంలో పడేయాలనే? ఓ, మీరు బాప్తిస్మాలు తీసుకొని మీ కోడళ్ళకు బాప్తిస్మాలు ఇప్పియలేదనంటే మీరు పరలోకంలో చేరి మీ కోడళ్ళ మీద ఏమన్నా ఉందా? లోపల మనసు లేదో ఉన్నట్టుంది మీకు. ఇది నరకంలో పడాలి, అగ్నిలో గాలాలి. యేసు ప్రభువు వచ్చి వెళ్ళిపోయిన తర్వాత 7 ఏళ్ల శ్రమ అనుభవించాలి, తేళ్లు కుట్టాలి, గుర్రాలు దొక్కాలి, 7 ఏళ్ల శ్రమలు అనుభవించాలి. ఏమన్నా ఉందా? మనతో పాటు మన పిల్లలకు, మనతో పాటు మన కోడళ్ళకి, మనతో పాటు మన కుమారులకు చెప్పండి రా, ఏం చేయాలి? ఏం చేయాలి చెప్పండి? అనుకున్న వాళ్ళు బాప్తిస్మం ఇప్పించాలి మనము. అప్పుడే మన తండ్రి ఇంటికి మనము వారసులం అవుతాం. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. తండ్రి ఇంట్లో ఉన్నటువంటి వారికి ప్రేమ ఉంటుంది. తండ్రి ఇంట్లో ఉండేటువంటి వారు సర్దుకుపోతూ ఉంటారు. తండ్రి ఇంట్లో ఉండేవారు సమాధానంగా ఉంటారు. తండ్రి ఇంట్లో ఉండేవారు స్వతంత్రంగా ఉంటారు. తండ్రి ఇంట్లో ఉండే వారందరూ కూడా రేపు అసలైనటువంటి ఇంటికి వెళ్ళిపోతాం, పరలోకం అనే ఇంటికి. ఆమేన్. రెప్పపాటు సమయంలో మార్పు చెందినప్పుడు మనము పరలోకం అనే ఇంటికి వెళ్ళిపోతాం. కాబట్టి నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇది మంచి అవకాశము. ఇంకా ఎవరైతే మీలో బాప్తిస్మాలు పొందలేదో వాళ్ళకి ఇది మంచి అవకాశము. వచ్చే వారం బాప్తిస్మాల కార్యక్రమం ఉన్నాయి. మీ పిల్లలను కానీ, మీ కోడళ్ళు కానీ, మీ కుమారులను కానీ వారికి మంచి మాటలు చెప్పి, బాప్తిస్మం ఎందుకు తీసుకుంటున్నామో వారికి చక్కగా 2 మాటలలో మీకు తెలిసిన వరకు చెప్పి వారిని ప్రోత్సహించండి. బాప్తిస్మం అంటే ఏందో నీకు తెలుసా అని అనగాకండి. వాళ్ళు నిజంగా భయపడతారు. ఏందో అని నేనే తీసుకోలే అని అంటే అయిపోయా. ఈమె తీసుకోలేదని అంటే నేను ఎందుకులే, ఈమె పరలోకం పోదు నేను పోను, ఇద్దరం 7 ఏళ్ల శ్రమల కాలంలో ఉంటాము. కుదరదు, కుదరదు, కుదరదు. స్తోత్ర, హల్లెలూయా. కాబట్టి బాప్తిస్మం పొందాలి. బాప్తిస్మానికి ముందు మనం ఏం చేయాలనంటే ప్రార్థన నేర్చుకోవాలి. ఏం నేర్చుకోవాలి? ఈ వారమంతా ఆ పనిలో పెట్టండి. మనం ఎక్కువ ప్రార్థనలో ఉందాం. నెంబర్ 1 ఏంటి మనం మాట్లాడుకుంది? 1 అంశం ఏంటి? ప్రార్థన చేయరు, పాపము చేయరు. మనం అలా ఉండకుందుముగాక. రెండవది ఏంటిది? పరిచర్య చేస్తారు, ప్రార్థన చేయరు. దేవుడు అలా కాకుండా పరిచర్య ప్రార్థన 2 మనకిచ్చునుగాక. మూడవది, తండ్రితో ఉంటారు కానీ తనయులుగా ఉండరు. అంటే బాధ్యతగా ఉండరని అర్థం. బాధ్యతగా ఉండాలా లేదా మనము? చెప్పండి, ఇది అందరిది సంబంధించింది. ఇది బాధ్యతగా ఉండాలి. ఏ పని సంఘములో జరిగినా ఇది మనది అని భుజములపైకి ఎత్తుకునేటట్టుగా ఉండాలి. కాబట్టి నా ప్రియమైన వారలారా, తండ్రితోనే ఉందాం, తనయులుగా ఉందాం. దేవుడు అలాంటి కృప మనందరికి అనుగ్రహించునుగాక. అందరు కాస్త